ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ ప్రియతమ నాయకుడు, నా మిత్రుడు, నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం గారు, మరి మేరా అధ్యక్షులు నరసింహ గారు, గౌరవ అధ్యక్షులు ప్రభాకర్ గారు, మరియు అందరి పేర్లు నాకు తెలియదు, ఏమనుకోకుండా శేషాద్రి గారు, లక్ష్మీనరసి గారు, ప్రభాకర్ గారు, మరి మా పెద్ద సుధాకర్ గారు, వెనుక ఉన్న సోదరిమణులకు, సోదరులకు, నా ముందు కూర్చున్న నా బాల్య మిత్రులకు, నా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటాము. ఈరోజు ఈ కార్యక్రమానికి అంబేద్కర్ జయంతి సందర్భంగా రావడం నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా నేను ఇక్కడికి రాలేదు. మరి ఇక్కడికి రావడము, మీ అందరినీ కలవడము, చిన్ననాటి స్మృతులు అన్నీ కూడా నెమరు వేసుకోవడము చాలా సంతోషాన్ని ఇచ్చింది. మరి అలాగే అంబేద్కర్ గారి గురించి అంతా కూడా ఇప్పుడు వక్తలు ఎంతోమంది మాట్లాడిండ్రు. ఆయన ప్రపంచ మేధావి అని, అంటే ప్రపంచ మేధావి అనకన్నా విశ్వ మేధావి అని చెప్పేసి అంటే ఇంకా కరెక్ట్ అవుతుంది. ఇతర గ్రహాల్లో ఏమైనా జీవరాశులు ఉంటే వాటన్నిటికి గెలిపి మేధావి అని చెప్పడం సబబు అని చెప్పి నాకు అనిపిస్తాను. మరి అంతటి మహనీయుని జయంతి సందర్భంగా ఆయన స్మృతుల్ని, ఆయన చూపెట్టిన బాటలో మనం అందరం కూడా నడవాలి. ఇంతకుముందు చెప్పినట్టు భక్తులు కేవలం దండేసి దండం పెట్టకుండా ఆయన ఏదైతే సూచించిండో దాన్ని ఆశయాలుగా మనం తీసుకుని ముందుకు నడిపితే ఒక సమాజం ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటా ఉన్నాం. రెండవది, మేరా ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలు చాలా అమోఘంగా ఉన్నాయి. గడిచిన చాలా సంవత్సరాల నుంచి నేను గమనిస్తా ఉన్నాను. మేరా ఆధ్వర్యంలో ఇక్కడ ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి వాళ్ళు పడ్డ కష్టపడి ఏదైతే ఉద్యోగాలు సంపాదించి ఈరోజు స్థిరపడి రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా కలిసి ఇవాళ ఏర్పాటు చేసి రాబోయే తరానికి మేము ఏ విధంగా అయితే కష్టపడ్డామో అంత కష్టపడకుండా వాళ్ళకు కొన్ని వసతులు చేకూరుదామని చేస్తున్న ప్రయత్నాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. ఆ ప్రయత్నంలో సత్ఫలితాలు కూడా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఎంతో మంది, దాదాపు 48 మంది పోలీస్ కానిస్టేబుల్ ఇక్కడ ఈ గ్రామం నుంచి నిజంగా కూడా సెలెక్ట్ అయిందంటే మీరు అందిస్తున్న సహకారం, మీరు అందిస్తున్న స్ఫూర్తి వాళ్ళకు ఒక విజయ అవకాశాలు బాగా దక్కుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఉద్యోగాల్లో చేరినప్పుడు మీకు కావాల్సిన పుస్తకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు దొరకకపోవచ్చు. కానీ ఇప్పుడు ఏదైతే విద్యార్థులు చదువుతుందో వాళ్ళకు మీరందరూ కూడా అందిస్తుంది. లైబ్రరీ ఒకటి పెట్టిండ్రు, లైబ్రరీలో కావాల్సిన కాంపిటేటివ్ పుస్తకాలన్నీ కూడా ఏర్పాటు చేసిండ్రు, అవసరం ఉన్న సహాయ సామాగ్రి అందిస్తున్నారు. ఇంకా ఏమన్నా కావాలని చెప్పండి, నేను అందిస్తానని చెప్పి